వైఎస్ జగన్ టూర్పై ప్రకటన వెలువడిన వెంటనే కుట్రలకు పదును పెడతారు. ముందుగా అనుమతులు లేవంటూ నాటకాలు ఆడుతారు. ఆ తరువాత ఆంక్షల పేరుతో అడ్డుకోవాలని చూస్తారు. జగన్ పర్యటనలో ఎవరూ పాల్గొనవద్దంటూ నోటీసులు ఇస్తారు. వైఎస్ఆర్సీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తారు. ఇన్ని చేసిన తరువాత కూడా టూర్ ఆగదని క్లారిటీ వచ్చిన తరువాత అసలు కుట్రలకు తెరలేపుతారు. ముందుగా పొదలు ముళ్ళకంపల మధ్య హెలీప్యాడ్కు అనుమతిస్తారు. హెలికాప్టర్ మీదకు వందలాది మంది జనాలను వదిలేస్తారు. అయినా వెనకడుగు వేయకపోతే జగన్ పర్యటనలో భద్రతను పూర్తిగా మాయం చేస్తారు. రో పార్టీ కానీ రోడ్డు క్లియరెన్స్ వెహికల్స్ కానీ ఇవ్వకుండా చేతులెత్తేస్తారు. జగన్ భద్రత కోసం వినియోగించాల్సిన వందలాది మంది పోలీసులను వేలాది మంది ప్రజలను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. జగన్ పర్యటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎల్లో మూకలకు పోలీసులే అనుమతులు ఇస్తారు. పరిస్థితిని అదుపు చేసే పేరుతో వైఎస్ఆర్సీపీ నేతల తలలు పగలగొడతారు. టూర్ ముగిసిన తరువాత వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలు రైతులపై కేసులు పెట్టి వేధిస్తారు. నాటి వినుకొండ టూర్ నుంచి నిన్న మొన్నటి బంగారుపాళ్యం పర్యటన వరకు పదే పదే ఇవే కుట్రలు కనిపించాయి. రేపటి జగన్ నెల్లూరు పర్యటనలోనూ ఇదే రిపీట్ చేస్తున్నారు. హెలీప్యాడ్ కోసం స్థలం కేటాయించమని అడిగితే పొదలు ముళ్లకంపల మధ్య కనీసం మట్టి రోడ్డు కూడా లేని ప్రాంతాన్ని కేటాయించారు. జగన్ పర్యటనలో చంద్రబాబు కుట్రలకు ఇది పరాకాష్ట. హెలీప్యాడ్ కోసం ఎలాంటి స్థలం కేటాయించారో ఒకసారి మీరే స్క్రీన్ పైన చూడండి. ఎంత అద్భుతమైనటువంటి స్థలం ఇచ్చారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలే ఆఖరికి అన్నీ చదును చేసి రోడ్డు వేసుకునేటటువంటి దుస్థితి. పొదలు ముళ్ళ పొదలు రోడ్డు కూడా లేదు కనీసం. ఇక్కడ పార్టీ నాయకులే వచ్చి రోడ్డు వేసుకుంటూ చూసారా ఎలాంటి ప్రాంతాన్ని ఇచ్చారో చూసారా. జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్ కోసం హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవ్వాలంట. ఈ ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులోకి అడుగు పెట్టాలంట. అంటే ఎంత కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇది వరకు ఒకసారి ఇలాగే పర్యటన రద్దయింది. వాళ్ళు ఇచ్చినటువంటి హెలీప్యాడ్ కోసం ఇచ్చినటువంటి స్థలం పూర్తిగా ముళ్ళ పొదలు అలాగే చెట్లు హై టెన్షన్ వైర్లు ఉండటంతో ఇక కుదరదని ఆ పర్యటననే ఆపుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలాంటిది ఇచ్చారో చూడండి. ఇది పరిస్థితి. అసలు అనుమతుల నుంచి మొదలు పెడితే అడ్డమైన ఆంక్షల వరకు, నోటీసుల నుంచి మొదలు పెడితే కేసుల వరకు, వైఎస్ జగన్ భద్రత పూర్తిగా గాలి కుదిరేయడం నుంచి మొదలు పెడితే ఎల్లో మూకలను రప్పించి దాడులు చేయించడం వరకు, జగన్ పర్యటనలకు తరలివచ్చే జన సముద్రాన్ని అడ్డుకునే ప్రయత్నాల నుంచి మొదలు పెడితే వారిపై లాఠీ చార్జ్ చేసి తలలు పగలగొట్టే వరకు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు అంతే లేకుండా పోతోంది. రేపటి జగన్ నెల్లూరు పర్యటన అడ్డుకునేందుకు చేస్తున్నటువంటి కుట్రల గురించి చర్చించే ముందు గత 3 టూర్లలో చంద్రబాబు ఎలాంటి కుట్రలు అమలు చేశారో పాయింట్ టు పాయింట్ ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, పొదిలి, రెంటపాళ్ల, బంగారుపాళ్యం మూడు పర్యటనలు, గత 3 పర్యటనలు, చివరి 3 పర్యటనలు మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఒకసారి చూడండి. పొదిలిలో ఎల్లో మూకలకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఒక 40 మందిని పంపించారు రాళ్ళు చొప్పులు ఇచ్చి. అక్కడ వేలాది మంది వస్తే వాళ్ళు చేసినటువంటి పని. అమరావతి మహిళల ముసుగులో వీరంగం సృష్టించారు. రాళ్ళు వేశారు, చొప్పులు వేశారు. ఇదే ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు తిరగబడి ఉంటే మొత్తం శాంతి భద్రతలకు విఘాతం కలిగేది. అదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి కుట్ర చేశారు. అడుగడుగున భద్రతా వైఫల్యం కల్పించింది. ఇక రెంటపాళ్ళ చూడండి. 100 మంది మాత్రమే అనుమతి, 2 కార్లకు మాత్రమే అనుమతి అట. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా, ఇంకెవరన్నా వస్తున్నారా? ఆయన జనం నుంచి పుట్టుకొచ్చినటువంటి నేత, జననేత అంటారు. ఆయన వస్తే ఎలా వస్తారు బయటికి జనం తెలుసు కదా. 100 మంది అంట, 2 కార్లకు అనుమతి అట. అడుగడుగున బారికేడ్లు పెట్టారు, చెక్ పోస్టులు పెట్టారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్ పెట్టారు. రెంటపాళ్ల చుట్టూ 20కి పైగా చెక్ పోస్టులు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 70 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటల సమయం పట్టింది. ఆ స్థాయిలో జనం వచ్చారు. ఆఖరికి ఏం చేశారు తెలుసా? పెట్రోల్ బంకుల దగ్గర వైఎస్ఆర్సీపీ జెండాలతో వచ్చే వెహికల్స్ కూడా పెట్రోలు పోయవద్దు, అవి 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా పోయవద్దని ఆంక్షలు పెట్టారు. నెక్స్ట్ బంగారుపాళ్యం 500 మందికి పర్మిషన్ అట. జనాన్ని అడ్డుకునేందుకు 25 చెక్ పోస్టులట. 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధి నుంచే అడ్డంకులు. ఒక రేడియస్ తీసుకున్నారు 60-70 కిలోమీటర్లు. అక్కడ బస్సుల్లో ఎక్కే వాళ్ళను కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, మీ ఆధార్ కార్డు చూపించండి. బస్సులో ప్రయాణికులు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే, బంగారుపాలెంకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళని ఇంత వేధించారు. పెట్రోల్ డీజిల్ ఇవ్వద్దని ఆదేశాలు. కార్యకర్తల తల పగిలేలా లాఠీ చార్జ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముందే అభిమాని తల పగలగొట్టి రక్త తర్పణ చేసి చూపిస్తారు. అంత కర్కశంగా వ్యవహరించారు.
వినుకొండ పర్యటన నుంచి రేపు నెల్లూరులో జరగబోయే పర్యటన వరకు చంద్రబాబు కుట్రలు పీక్స్కి చేరుకుంటున్నాయి. నెల్లూరు టూర్కు సంబంధించి ఆంక్షలతో ఈ కుట్రలు మొదలుపెట్టారు. రెంటపాళ్ల టూర్లో కేవలం 100 మందికే అనుమతి అన్నారు. బంగారుపాళెంకు 500 మందికే పర్మిషన్ అన్నారు. ఇప్పుడు మరీ దారుణంగా హెలీప్యాడ్ వద్దకు 10 మందికి మాత్రమే అనుమతి అంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే పర్మిషన్ అంటూ ఆంక్షలు పెట్టారు. మొత్తం 113 మంది దాటితే 113 ఇదేదో పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ఇంకా ఇతర కార్యక్రమాలకి 116 చదివిస్తాం కదా, అట్లా 113 పెట్టారు. 113 మంది దాటకూడదట, కేసులు పెట్టేస్తారట. బైక్ ర్యాలీ, రోడ్ షో, జన సమీకరణకు అనుమతి లేదని హుకుం జారీ చేశారు. ఎవరూ జగన్ పర్యటనకు రావద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇది పరిస్థితి. ఎస్ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే ఏంటి కుట్రలు? దీనికి సంబంధించి ప్రధానంగా ఒక 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలపైనే మనం చర్చిద్దాము. ఒకసారి ఆ ప్రశ్నలు స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, కేవలం 10 మందికే అనుమతి అంటూ ఈ ఆంక్షలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, పొదలు ముళ్ళకంపల మధ్య హెలీప్యాడ్ బాబు కుట్రలో భాగమా? Z+ కేటగిరీలో ఉన్న జగన్కు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు? ఉద్దేశపూర్వకంగానే జగన్ భద్రతకు ముప్పు తెస్తున్నారా? ఆంక్షలు కుట్రలతో జగన్ నెల్లూరు టూర్ ఆపగలరా? సార్, నా క్వశ్చన్ లాస్ట్ నుంచి మొదలు పెడుతున్నా, 5th క్వశ్చన్ నుంచి మొదలు పెడుతున్నా. ఆంక్షలు కుట్రలతో జగన్ నెల్లూరు టూర్ ఆపగలరా? ఆపడానికి ప్రయత్నాలు, ఆపలేక విశ్వ ప్రయత్నాలు. ఆగుతారా? ఈయన ఆగుతారా? ఈయన ఆగినా జనాలు ఆగట్లేదు. అదే వాళ్ళ పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు జనంలోంచి ఆవిష్కృతుడైన జననాయకులకి జనంలో ఉండే ప్రభంజనాన్ని ఆకలించుకోలేక పైపచ్చి కడుపు మంటతో నేను వెళ్తే ఎందుకు రారు, మీరు వెళ్తే ఎలా వస్తున్నారు అన్నదానికి శిబి చక్రవర్తి సార్ మీరు అంటున్నా ఒక సీఎంకి రారా జనం? రారా? రాకే కదా సార్ ఈ ప్రాబ్లం. నిజంగా స్వచ్ఛందంగా తరలి రాని ప్రజలను చూసినప్పుడు, స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలను చూస్తే కంటగింపుగానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఆపిన కొద్దీ ఇప్పుడు వామనావతారంలో ఒటడింతే ఇంతే అంతే అని కనబడుతున్న దగ్గర ఇప్పుడు మీరు ఆయనది వినుకొండ దగ్గర నుంచి తీసుకోండి. అలాగే ఎమ్మెల్సీ గారి మరణం పాలవలసి వెళ్ళారు, అలాగే మిర్చి యార్డ్కి వెళ్ళారు, తర్వాత రాప్తాడు వెళ్ళారు, తర్వాత పొగిలి రైతులు తెచ్చారు, సత్తెనపల్లి వెళ్ళారు, తర్వాత బంగారపాళ్యం, రషీద్ వినుకొండ ఫస్ట్ తెనాలిలో ఆ యువకుల్ని కొట్టిన దగ్గర. మీరు అక్కడ ఎక్కడైనా సరే మీ దగ్గర ఎంతమంది వస్తే మా దగ్గర ఇంతకి 10 రెట్లు వస్తారన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. అంటే మీరు ముందు స్లైడ్లో ఒకటి గమనించండి. మొదట 100 మంది అన్న దగ్గర రెండోసారి వాళ్ళే 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. అవును, అంటే మీరు అక్కడే వాళ్ళ డెన్సిటీ అర్థమవుతుంది. ఇక్కడ దీని అన్నిటికన్నా నాకు ఇవన్నీ వదిలేండి సార్. 3వ పాయింట్ నాకు చాలా సెన్సిటివ్ లైన్. కరెక్ట్. ఎందుకంటే ఆయనకి Z+ కేటగిరీ ఉంది. Z+ కేటగిరీకి బేర్ మినిమం ప్రొడక్షన్ ఏంటంటే 54 నుంచి 57-58 మంది ఆయన టెరిటరీలో ఉండాలి. ఓకే, ఇది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పాటించవలసిన ప్రాథమిక నియమావళి Z+కి. మరి 1000 మంది పోలీసులను పెడుతున్నామని అంటున్నారు సార్. ప్లీజ్ నన్ను ఒక్కసారి చెప్పనివ్వండి ప్రజలకి. ఈ Z+ కేటగిరీ ఉన్న దగ్గర ఏంటంటే రోప్ పార్టీ ఆయన టెరిటరీలో. మీరు మొన్న బంగారపాలెం మిర్చి యార్డ్ ఆయన మామిడికాయ రైతుల దగ్గర పరిస్థితి చూసిన, మిర్చి యార్డ్ పరిస్థితి చూసిన, నెక్స్ట్ మొన్న దీని దగ్గరికి వెళ్ళారు ఆయన అక్కడ రెంటపాళ్ళు అదే సత్తెనపల్లి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆయన రేడియస్లో ఒక పోలీసు ఉన్నాడా? ఎక్కడ కనపడరు. ఆయన రేడియస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మాట్లాడుతున్నాను. ఉదాహరణకి 2000 మంది దగ్గర ఎంతో నాకు రాప్తాడులో పెట్టిన ఉదంతో నాకు తెలుసు. 1200 మందిలో 1100 మందిలో పెట్టారు దగ్గర. కానీ అక్కడ అన్ని హైవేల్లో దిగ్బంధం చేయడానికి వాడారు. ఆయన హెలీప్యాడ్ దగ్గర జగన్ గారి భద్రత కదా. నేను మాట్లాడుతున్న Z+ గురించి కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ మీకు హెలీప్యాడ్ దగ్గర కూడా మీరు రాప్తాడులో మీరు గమనించగలిగితే 20-30 మందిని నామకావస్థ పెట్టారు. కానీ సాధారణంగా హెలీప్యాడ్ టెరిటరీలో పోలీస్ పటిష్టత ఎలా ఉంటుందో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, అవును, మీకు నేను చెప్పకూడదు. ఆ రేడియస్లోకి ఎవరిని రానివ్వరు అసలు. ఫస్ట్ మనుషులు స్వచ్ఛందంగా తరలిస్తుంటే నియంత్రించడానికి అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒప్పుకోరా? అవును. దిస్ అనదర్ సీరియస్ కన్సర్న్. సో 3వది, గత అనుభవాల నుంచి ఎవరైనా సరే నెక్స్ట్ అది రిపీట్ కాకుండా చూడడానికి మీరు ఆద్యంతం రేపు కూడా ఆయనకి రోప్ పార్టీ కనుక ఇవ్వకపోయి 54 నుంచి 58 ఆయన రేడియస్లో పోలీస్ సెక్యూరిటీ లేకపోతే మాత్రం ఇట్ ఈస్ అ సీరియస్ కన్సర్న్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకా ఈ తొప్పలు ముళ్ళల్లోంచి ఎలికిస్తున్నారు. నిన్న పిఎస్సీ సమావేశాలకు వెళ్ళి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ భద్రత విషయంలో చాలా ఆందోళన ఉంది, కుట్రపూరితంగా చేస్తున్నారు అని. ఇంటెన్షనల్గా సార్, ఇప్పుడు ఇంటెన్షనల్గా చేస్తున్నారు సార్. ఈయన కూడా అట్లా జనం మధ్యలోకి అలా చొచ్చుకు వెళ్ళిపోవడం. బంగారుపాలెంలో మీరు చూసుంటారు,
ఆ లోపలికి మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిన తర్వాత జంప్ ఒక్క పోలీసు లేరు అక్కడ, మొత్తం జనం మధ్యలో వదిలేశారు ఆయన్ని. ఆ దృశ్యాలు ఉంటే ఒకసారి వేయండి, మీరు బంగారు అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తుంటే. మన సత్యనపల్లి కూడా ఆయన రోపాటి లేరు, మీరు గమనించండి. మీరు జనాల్లో అప్పటి వరకు జనాన్ని కంట్రోల్ చేయడానికైనా ఉన్నటువంటి పోలీసులు, అంటే ఆ రాకుండా పర్యటనకు రాకుండా ఉన్న పోలీసులు కూడా ఎవరు లేకుండా మొత్తం జంప్ అయిపోయారు మీకు బంగారు. ప్రాబ్లం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ డిప్లాయ్ చేస్తున్న 1000 మందినో 1200 మందినో 900 మందినో మీరు అందరూ చెక్ పోస్టులు, మీరు చెప్పిన 20 చెక్ పోస్టుల దగ్గర నియంత్రించడానికి మాత్రమే ఉంటున్నారు. ఆయన టెరిటరీలోనూ ఆయన రేడియస్లోనూ ఆయన వెళ్ళి ప్రాంతంలోనూ సంబంధిత పోలీస్ వ్యవస్థ సెంట్రిక్గా డిప్లాయ్ చేయవలసిన గణాన్ని అక్కడ డిప్లాయ్ చేయట్లేదు. ఓకే, దిస్ ఈస్ అ సీరియస్ కన్సర్న్ అండ్ అప్రహెన్షన్. ఇంకోటి చెప్తున్నా, మీరు ఆయన దగ్గర మీరు స్థానిక నాయకులను కూడా నిలువరిస్తున్నారు రానివ్వకుండా, మీరు గమనించలేదు. ఎందుకంటే మిర్చి యార్డ్లో ఆయన సంబంధించిన నాయకులు ఒక వలయం కింద ఏర్పడి నందిగాం సురేష్ ఇలాంటి వాళ్ళందరూ లేని పేరు నాని గారిని కేసులో పెట్టొచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఒక వలయం కింద ఏర్పడి ఆయన కాపాడుకున్నారు. రో పార్టీ ఉండాలా, జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటే ఖచ్చితంగా వేరు మినిమం సార్ 54-58 మంది ఆయన చుట్టూ రేడియస్లో ఉండాలి. ఆయన టెరిటరీలో ఇప్పుడు ఈ సర్కిల్ ఉంచండి, ఆయన ఉంటే ఈ చుట్టూ మాత్రం 54-58 మంది ఉండాలి నిలువరించడానికి. ఇప్పుడు ఇదే ఆయన మీరు రోప్ పార్టీతో వెళ్ళారు అనుకోండి సార్, ఈ 900 మంది హైవే చెక్ పోస్టులు పెట్టే బదులు రోప్ పార్టీతో కిలోమీటర్ రేడియస్ని ఈజీగా ఏమీ కాకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ కాకుండా మూవ్ అయిపోతారు. అట్లాంటి వెసులుబాటు ఆయనకి ఇవ్వట్లే. తర్వాత ఒక సీరియస్నెస్ పర్టికులర్ పాయింట్స్, ఇప్పుడు ఆయన వెళ్తున్న ఒక డిస్టెన్స్ ఉదాహరణకి 10 కిలోమీటర్లు అవనిచ్చి 2 కిలోమీటర్లు, రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది నాట్ లెస్ దెన్ 3 కిలోమీటర్స్ రేడియస్. వీళ్ళు ఎంతమందిని డిప్లాయ్ చేయాలి సార్? వీళ్ళు చెప్తున్న 1000 మందిని గౌరవ ఐజీ గారు ఎస్పీ గారు అయితే ప్రొటెక్షన్ ఇస్తున్నారు, కానీ ఇదే రోప్ పార్టీ టైప్లో కానీ సెక్యూరిటీలో పికెట్ టైప్లో కానీ హైవేలో పెట్టమనండి అక్కడ ఆ 3 కిలోమీటర్ల రేడియస్లో. ఓకే, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ముందుకెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది. రెండోది ఆయన రేడియస్లో కవర్ రాకుండా ఉంటారు. సాధారణంగా మీకు విషయం చెప్తా సార్, పోలీస్ వ్యవస్థ మీద 190 మంది గౌరవం మర్యాద ఉంటుంది. ఆ మర్యాద గౌరవంతో వాళ్ళని దాటుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడైతే వాళ్ళు ఉండరో ఆపే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు మీరు ఉదాహరణకు బౌన్సర్లో లేదా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టారు, వాళ్ళు నిలువరించి పడతారా? వాడు మహా అయితే 3-4 తోస్తాడు. మిగిలిన వాళ్ళు 10 మంది వచ్చారు అనుకోండి, 3 తోయగలరు, మిగిలిన 7. అది అక్కడ సీరియస్ కన్సర్న్. ప్రైవేట్ సెక్యూరిటీ ఛాలెంజ్ కాదు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కనుక ఆయన రేడియస్లో ఉంటే గౌరవ మర్యాదతో అంత మాబ్ ఆయన మీదకి రావడానికి వెసులుబాటు ఉండదు. మీరు వాస్తవంగా చూస్తున్న దృశ్యాలకి హైకోర్టుకు వీళ్ళు చెబుతున్న దానికి అసలు ఏమైనా పొంతం కనిపిస్తోందా? కేటగిరీ ఉంది, మేము ఆయనకి కావాల్సిన భద్రత ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సార్ మీకు మాట చెప్పనా, గౌరవ ఐజీ గారు ఒక టీమ్ని డిప్లాయ్ చేస్తున్నప్పుడు నియరెస్ట్ బెటాలియన్ తీసుకొచ్చి 900 మంది 1200 మంది 1000 మంది ఇచ్చిన దగ్గర వాళ్ళ దగ్గర లాగ్ బుక్లో రికార్డు చూపించడానికి వెసులుబాటు ఉంటుంది గౌరవ న్యాయస్థానానికి. బట్ ఇఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ రెస్పెక్టివ్ లాయర్స్ కనుక ఈయన చుట్టూ జరుగుతున్నది కనుక బంగారుపల్లి కానీ రాప్తాడుది కానీ నెక్స్ట్ మొన్న సత్యనపల్లి పర్యటనలు కానీ తీవ్రతని జస్టిఫై చేయగలిగితే డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అడుగుతారు, జెడ్ ప్లస్ కేటగిరీకి రోప్ పార్టీ ఏది 54 నుంచి 58 మంది ఆ రేడియస్లో చూపించండి కానిస్టేబుల్లో అడుగుతారు. అది లేనప్పుడు డెఫినెట్గా అది సీరియస్నెస్ కదా సార్. రైట్, ఆ క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేయండి స్క్రీన్ పైన. చివరి క్వశ్చన్ నుంచి మొదలు పెట్టుకుంటూ 3వ పాయింట్ చాలా కీలకమైన పాయింట్ మీరు చెప్పినట్టు, దానిపైన కూడా మాట్లాడదాం. ఆంక్షలు కుట్రలతో వెంకటరెడ్డి గారు, ఆంక్షలు కుట్రలతో జగన్ నెల్లూరు టూర్ ఆపగలరా అనేది నా చివరి ప్రశ్న నుంచి మొదలు పెడతాను అన్నాను. ఎందుకు అంటున్నానంటే ప్రతి సందర్భంలోనూ చూస్తున్నాం ఈ కుట్రలు 100 మంది రావాలి, 10 మంది రావాలి, 20 మంది రావాలి అనేది ఒకటి, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి సెక్యూరిటీ లేకుండా చేయటం అనేది జెడ్ ప్లస్ కేటగిరీ, అది చాలా కీలకమైన పాయింట్, అది లేకుండా చేయడం. ఇన్ని జరుగుతుంటే ఈ టూర్ వెళ్తారా? ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ వెళుతున్నారు, ఎందుకు అంత తెగించి వెళుతున్నారు ఆయన? సార్ ఈశ్వర్ గారు, ఇక్కడ వాళ్ళు ఒక పథకం ప్రకారం సెక్యూరిటీ అనేది, అంటే సెక్యూరిటీని లేకుండా చేయడం ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉంది. అవును, ఎందుకంటే హైకోర్టుకేమో ఒకటి చెప్తున్నారు, మేము ఆల్రెడీ జెడ్ ప్లస్ ఇస్తున్నాము అని. ఇక్కడ చూస్తేనేమో జెడ్ ప్లస్ కాదు కదా, ఒక సామాన్య ఎమ్మెల్యేకి ఏదైతే ఇస్తున్నటువంటి 1+1 తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏం లేదు. ఎందుకంటే మనకు అనేక సందర్భాల్లో పర్యటనలో కనపడింది, మొన్న బంగారుపాలెం కావచ్చు, అంతకుముందు గుంటూరు మిర్చి అట్లయితే స్వయంగా నేను చూసాను. గుంటూరు మిర్చి అట్లయితే అసలు లోపల అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఆ జనాలందరూ మొత్తం జనము ఒక్క పోలీసులు లేరు. సో బంగారుపాలెంలో విజువల్స్ మీరే చూశారు. సో ఇది ఒక పథకం ప్రకారం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తీసేసింది అనేది వాస్తవం. కానీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ సెప్టెంబర్ 5 మొన్న 2024 జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ హైకోర్టుకి నివేదించింది. హైకోర్టు రాష్ట్రానికి సంబంధించిందే కదా, రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ SSR స్టేట్ రివ్యూ కమిటీ SSRC స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ.
సో స్టేట్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్పి ఓకే ఆల్రెడీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2019 జనవరి 27న ఏదైతే జనుపల్లి శ్రీనివాస్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలనే ఆ కత్తితో దాడి చేశాడని చెప్పి ఎన్ఐఏ కోర్టుకు నివేదించింది. ఎన్ఐఏ కోర్టుకు నివేదించింది ఎప్పుడు 2019 జనవరి 27నే. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉన్నది వాస్తవం. దాని తర్వాత ఏదైతే వాళ్ళు రాయితో దాడి చేయించినటువంటి సందర్భంగానే విజయవాడలో ఆల్రెడీ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ జరిగింది. అవును. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో జమాన్లో ఒకసారి అటెంప్ట్ జరిగితేనే ఆయనకున్న సెక్యూరిటీ మోడీ గారికి తర్వాత ఆయనకి వచ్చేది సెక్యూరిటీ అంతను పెట్టుకొని వెళ్తాడు. మరి ఒక్కసారి ఎమ్మెల్యేగా కానటువంటి నారా లోకేష్ కూడా జెడ్ కేటగిరీ ఇచ్చారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జెడ్ కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+, ఆయనకి జెడ్ కేటగిరీ. ఏది ఒకసారి కూడా నారా లోకేష్ గారికి ఏం చిన్న పూలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రాయి సంగతి తర్వాత సంగతి. ఆయనకు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. ఏది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎక్కడ అబ్జెక్షన్ చెప్పాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సెక్యూరిటీ ఉండకూడదు అనేది వాళ్ళ టార్గెట్. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాళ్ళు లిమిటెడ్గా ఎందుకు మీరు 10 మంది వెళ్ళాలి, 100 మంది వెళ్ళాలి, 3 కార్ల కంటే వెళ్ళకూడదని ఎందుకు అది పెడుతున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనం ఎటు వస్తారు కాబట్టి రేపొద్దున అక్కడ జరగరాంది వీళ్ళు జరిగించేటటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసి మేము ఇదిగోండి పర్మిషన్ ఎంతమందికే ఇస్తే ఆయన అంతమంది వేసుకొని వెళ్ళాడు, మాకు సంబంధం లేదని చెప్పి రేపు కోర్టుకి చెప్పడం కోసం వాళ్ళే ఏం కుట్రలు చేస్తారు. వాళ్ళు కుట్ర చేశారు సార్. మీకు తెలియట్లేదా? బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు, రోహింగ్యాలు వస్తున్నారు, మొత్తం ఏనని చెబుతున్న వాళ్ళు చెబుతున్నారా లేదా? అంటే ఏంది అసాంఘిక శక్తులు వస్తున్నాయని వీళ్ళే చెబుతున్నారు. చెప్పారు అసాంఘిక శక్తులు వస్తున్నాయని వీళ్ళే చెప్పి ఇక్కడ రాశారు సార్. ఈ రోజు నెల్లూరుకు సంబంధించి ఏదైతే వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్ గా పొదిలిలో అంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అంట క్యాడర్ రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు ప్రదర్శించిందంట. ఏ క్యాడర్ ప్రదర్శించిందండి? తెలుగుదేశం క్యాడర్, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ప్లకార్డులు పెట్టుకుంది. అక్కడ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 మంది మహిళలను పెట్టి ఇంకొక 20 మంది ఏదైతే జెంట్స్ని పెట్టి తెలుగుదేశం వాళ్లే కదా ఏదైతే సాక్షి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యానర్లు కట్టి రెచ్చగొట్టే విధంగా, కానీ పోలీసులు చూడండి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ప్లకార్డులు పట్టుకుందని అబద్ధం రాశారు. ఇక్కడ రాసి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేయటం వల్లంట పోలీసులకి మహిళలు గాయపడ్డారంట. ఇది గాయపడింది రైతులు, కానీ ఇక్కడ పోలీసులు కూడా గాయాలైన మాట వాస్తవం. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ వాళ్ళని రాసుకొని వచ్చి వాళ్ళు ఒక్కొక్కటి 25 మందికి అనుమతి ఇచ్చారంట. అసలు మనకు తెలియదు ఇప్పుడు దాకా. అది ఏది పొదిలి వెళ్తే 25 మందికి అనుమతి ఇచ్చారంట. అప్పుడు ఇది అంత హైలైట్ కాల, ఎందుకంటే ఫస్ట్ పొదిలిది కదా, ఫస్ట్ గుంటూరు అంటే తెలిపోయింది, దాని తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి కదా, అంటే రాప్తాడు ఆల్రెడీ తెలుసు. పొదిలికి సంబంధించి పొగాకు బోర్డుకి వెళ్తానికి అక్కడ చూడండి 25 మంది పొగాకు బోర్డు ప్రాంగణంలోకి 25 మంది సభ్యులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారంట. 25 మందికి అనుమతి. 25 మందికి అనుమతి. 25 కంటే ఎక్కువ 26 మందో 27 మందో వచ్చినట్టున్నారు మొత్తం. ఆల్రెడీ ఇప్పుడు 40,000 మంది పొదిలికి వచ్చారు సార్. 150 మందికి పైగా పొదిల్లో కేసులు పెట్టారు. పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్తే రాప్తాడులో ఆల్రెడీ 130 మందికి పైగా కేసులు పెట్టారు. 130 మందికి పైగా రాప్తాడులో, పొదిల్లో 150 మందికి పైగా. చిత్తూరు బంగారుపాలెంలో 2,700 మందికి నోటీసులు ఇచ్చారు ముందే. 2,700 మందికి నోటీసులు అంటే 2,700 మంది రాకూడదు, వస్తే వాళ్ళందరి మీద కేసులు. సో నోటీసులు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళలో కొంతమంది మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడికి వెళ్ళినా కేసులు నమోదు చేయాలి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడ వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట వెళ్ళకూడదు అనేది వాళ్ళ ప్రయత్నం. నేను క్లియర్ గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక పాట ఉంది, జనం కోసమే పుట్టినవాడ ఆపేదెవరు నిన్ను ఆపేదెవరు అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాట అంకితం, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాల్ని ఆపుదామని ప్రయత్నిస్తే పాటలు డీజేలు పెట్టుకొని వస్తారు. ఏదో జనం కోసమే పుట్టిన మా నాయకుడి కోసం మేము వస్తున్నామని చెప్పి. ఆయన పేరే జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఓ ట్యాగ్ లైన్ జగన్ గారి కోసం. జగన్ గారికి అది అంకితం ఆ ట్యాగ్ లైన్ అనేది. వీళ్ళు జగన్ గారి కోసం ఒక 100 మందినో మీరు 100 మంది రావాలి, ఇప్పుడు 113 అంట. ఏంది 113 లెక్క? అర్థం కాలేదు. 113 116 పెళ్లిలో వాటిలో చదివిస్తారు సార్. 113 ఏంటి? ఇంకొక ముగ్గురు కలిపితే 116. వీళ్ళు అంత విచిత్రంగా ఉన్నారంటే ఆ ముగ్గురేమో ఏదైతే ములాఖత్ అంట, ముగ్గురికి ఎత్తారు ములాఖత్, 30 మందికి ఎవరు కదా పోలీసులు లోపల ములాఖత్తుకు ముగ్గురు అంట, హెలీప్యాడ్ దగ్గరకు 10 మంది అంట, ఏదైతే ఆ దారి మొత్తంలో 100 మందే ఉండాలంట. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి జగన్ గారు ఒక్కరే వెళ్ళాలని ఇచ్చారు. ఆయన ఒక్కరే వెళ్ళాలని. దారిలో 100 మంది ఉండాలా? దారిలో 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళాలి. దారిలో 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి ఒకడే వెళ్ళాలని ఇచ్చారు. ఇట్లా ఉంటే ముందైతే 3 వెహికల్స్ అని ఇచ్చారు, మళ్ళీ మన ఏదో 15 వెహికల్స్ అని మార్చినట్టున్నారు. అందరు తిడుతుంటే ఈ పోలీసు వాళ్ళని. సో ఇది జరిగింది, మీరు చూసారు కదా హెలీప్యాడ్ దగ్గర. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హెలీప్యాడ్ కంటే
జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థం కాదు, నాకు పాయింట్ క్లియర్ గా చెప్పండి. ములాఖత్కు ముగ్గురు కన్నారు, ములాఖత్కు లోపలికి వెళ్ళడం ఓకే, ఆ జైలు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో జనం వస్తారు, వాళ్ళు ముగ్గురేమో అని నేను అనుకుంటున్నాను. కాదు సార్, ములాఖత్కు ముగ్గురు ఎంతమంది అయినా అనుమతిస్తారంట మరి జైలు ఎందుకు ఇస్తారు? ఎవరు కదా ములాఖత్కు ముగ్గురు, దీనికోసం ఏమో ఏదైతే 10 మంది ఏమో ఇక్కడ హెలీప్యాడ్ దగ్గరికి వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలే సార్. హెలీప్యాడ్ కు ఓన్లీ 10 మంది మాత్రమే వెళ్ళాలంట. ఇక్కడికేమో కేవలం 100 మంది, ఆ ఇంటి లోపలికి మాత్రం కేవలం ఒక జగన్ గారే వెళ్ళాలని చెప్పి వాళ్ళు మన ఇచ్చినటువంటి మార్గదర్శకాలు చూస్తే సార్ నాకు అర్థం కాదు. ఒకసారి ఆ దృశ్యాలు ఉంటే చూపించండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడానికి 200 మందికి పర్మిషన్ ఉంటుంది. ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి మాత్రం ఒకరికే పర్మిషన్ ఉంటుంది. దాడి చేయాలంటే మాత్రం 200 మందికైనా ఇస్తారు, 300 మందికైనా ఇస్తారు. ఆ దృశ్యాలు ఉంటే ఏంటి, ఎంతమంది దాడి చేశారు అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళాలట, ఒంటరిగా వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు రావాలట. 100 మందికి మాత్రమే మొత్తం ర్యాలీకి అనుమతి ఉంటుందట. ఇక్కడ దాడి చేసిన వాళ్ళు 200 మంది పైన దాడి చేశారు. వాళ్ళు దాడి చేస్తే వాళ్ళకేమో అంతమందికి వెళ్ళొచ్చు, దాడి చేసుకోవచ్చు, ఒక్కడిపైన కూడా కేసు లేదు. పరామర్శకు మాత్రం చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళాలట. ఏంటి వెంకటరెడ్డి గారు? అదే సార్, వాళ్ళు క్లియర్ గా చెప్పి ముందైతే 3 వెహికల్స్ అని ఇచ్చారు. అవును, మళ్ళీ ఆ దారిలో కేవలం 15 వెహికల్స్ అని చెప్పి ఏంటంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 100 మంది వెళ్ళొచ్చేమో నేను అనుకుంటున్నా. కాదా? లేదు సార్, ఒకళ్ళే వెళ్ళాలి. 100 మంది ఆ పర్యటనకు 100 మందికి అనుమతి, పర్యటనకు 100 మంది అనుమతి. ఓకే, ఇంటి లోపలికి 100 మందికి ఆడిస్తారు సార్. అదే దొమ్మి చేయడానికి ఇంటి మంది లోపల 100 కాదు, వాళ్ళు ఓన్లీ ఆ పర్యటనకి ఆయన దగ్గరకు వచ్చే, అంటే ఆ దారులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఆ గేట్ బయట ఉండాలి. జగన్ గారు ఒక్కళ్ళే లోపలికి. నెక్స్ట్ పర్యటన ఏముండొచ్చు, ఏమైనా ఐడియా ఉందా మీకు? పార్టీ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పర్యటన నాకు తెలిసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రావాలి, సెక్యూరిటీ ఉండకూడదు, ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ రావాలి, ఆయన ఒక్కరే వస్తేనే పర్మిషన్ ఇస్తామంటారు. ఎందుకు సార్ ఆయనకి పని చేయమన్నాడు సార్, ఎలాగో ఫ్లైట్ లోనే వెళ్తారు కదా, ఆ మధ్యలో డోర్ తీసుకుని పారాచూట్ చేసుకుని డైరెక్ట్ గా అక్కడే దిగాలి. బాలకృష్ణ గారు దిగుతారు. ఈ ఆంక్షలన్నీ కూడా నెక్స్ట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రావాలి, ఒక జీప్ వేసుకొని రావాలి, ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ రావాలి, ఆయనే చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఆయన తప్ప ఒక్కరు తప్ప వెళ్ళకూడదు. ఇలాంటి ఆంక్షలు గతంలో ఎవరికైనా ఉన్నాయా సార్? ఉంటే వాళ్ళందరూ మీరు పాదయాత్రలు ఎట్లా చేసేవాళ్ళు, కారు మీదెక్కి డాన్సులు ఎత్తా ఎలా వెళ్ళేవాళ్ళు, కారు మీదెక్కి డాన్సులు, మీరు అప్పుడు కారు మీదెక్కి డాన్సులు వేసి ఎలా వెళ్ళేవాళ్ళు సార్? నిజంగా మేము కానీ ఆ రోజు ఆంక్షలు పెట్టుకుంటే. ప్రసాద్ గారు, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి మాత్రం 100 మంది పోవచ్చు, ఆయన పరామర్శకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళాలి. ఇది రాప్తాడుకు సంబంధించింది. చూడండి, మీరు అక్కడ ఎక్కడైనా రోప్ పార్టీ కనబడుతుంది మీకు? ఎక్కడ లేదు. రెండోది మీకు ఒకటే చెప్తున్నాను, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు ఎరగొట్టడం వేరు, ఈయన పరామర్శించడం వేరు, రెండు డిఫరెంట్ కాంటెస్ట్లు. ఇప్పుడు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు వెళ్ళి ఉంటాయి పరామర్శకి, కాకాన గోవర్ధన్ రెడ్డి గారిది, వీళ్ళే ఎంతమంది దొమ్మి హెలికాప్టర్ ఎలా డిస్ట్రాయ్ చేశారు, వీళ్ళే చేశారని అభియోగం వేసినా ఆశ్చర్యపడండి నేను. ప్రసాద్ గారిని ఇంటరప్ట్ చేస్తున్నా దయచేసి, సారీ. ఇక్కడ చూడండి సార్, కేవలం వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్ జైలుకు సమీపంలో పోలీసులు అనుమతించిన హెలీప్యాడ్ వద్ద కేవలం 10 మంది మాత్రమే వెళ్ళాలని, అంతకు మించి ఎవరూ వెళ్ళకూడదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అలాగే జైలు ఆవరణలోకి ఎవరూ రాకూడదని, కేవలం 3 వెళ్ళి కాకాంతో ములాఖత్ కావాలని స్పష్టం చేశారు. పాయింట్ నెంబర్ 2, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కేవలం 3 వాహనాల్లో వెళ్లాలని ఈ నెల 27న నోటీస్ ఇచ్చిన పోలీసులు సోమవారం దాన్ని సవరించి 15 వాహనాలతో వెళ్ళొచ్చని మరో నోటీస్ జారీ చేశారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు ఎవరూ వెళ్ళకూడదని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వెళ్ళాలంటూ నోటీసులు ఇవ్వడం, అది దానికోసం వెతుకుతా ఉన్నా. ఒక్క జగన్ గారు ఇంటికి వెళ్ళాలి లోపలికి. నువ్వు వెతుకుతున్నావు కానీ అది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరిద్దామని ప్రయత్నం సార్, ఎందుకంటే జన నాయకుడని మీరు నేను చెప్తుంటే వాళ్ళకి ఎక్కట్లేదు. ఎందుకంటే సిద్ధం సభల కాడి నుంచి గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ చెప్తుంటే నేనేమో ఎరుబాగులలోకి వెళ్ళి అక్కడ పొద్దుటూరు సభ చూసి ఇది జనం నిజంగానే వచ్చారని నేను విశ్లేషణలు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇక్కడ మీరు ఇది గమనిస్తే స్వచ్ఛందంగా ఎర్రల తరలు వస్తారు, పోలీసు వాళ్ళు చెప్తున్నా ఆపుతున్నా అన్నది చూస్తుంటే కొండలు లేవు, గొట్టలు లేవు, ఎలా కావాలంటే అలాగ వస్తున్నాయి. వాళ్ళని రోహింగ్యాలు అనడానికి, అసాంఘిక శక్తులు అనడానికి కూడా వెనుకాడట్లేదు. అంటే మీరు ఉదాహరణకి చెప్తున్నాను, వాళ్ళ ప్రాస్పెక్టులో 60% ఓట్లు వాళ్ళకి వేసారు అనుకుందాం, 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. అంటే రాష్ట్రంలో 40% ఓట్లు వైఎస్ఆర్సీపీ కేసిన వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో రాక్షస గణమా? అందరూ అసాంఘిక శక్తులు కదా. వాళ్ళందరూ అసాంఘిక శక్తులా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, మాకు ఓట్లు వేసిన వాళ్ళకే మొదటి ప్రయారిటీ, వాళ్ళకే కదా ఇవ్వాలని ఓపెన్ గా ఆయనే చెప్పిన తర్వాత, ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత వీళ్ళంతా మీరు కూడా అసాంఘిక శక్తి అండి, మీరు ఓట్లు వేస్తారు కదా. అంటే మా బ్యాచ్లో జాయిన్ అయ్యారులేండి మీరు, అది వేరే సంగతి. ఓకే, అందులో మమ్మల్ని పిలిచి మీరు ఇంకా భయంకరంగా ముద్రేసుకున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పర్యటన సారాంశంలో నిలువరిస్తే నిలువరించబడతాడా జగన్మోహన్ రెడ్డి అంటే అది
పాయింట్. ఇక్కడ మీరు గమనించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించుకుందాం అన్నా సరే ఆయన నిలువరించలేని ప్రజాగణం ఆయన చుట్టూ ఉన్నదన్న విషయం ప్రజలు పరంగా పోలీసులు జనం వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి భలే వస్తారు, ఆయన జననేత, జగన్ కోసం జనం, ఈ స్లోగన్స్, ఈ ట్యాగ్ లైన్స్ బానే ఉంటాయి, కానీ ఆయన భద్రత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎవరు ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మేము చెప్పాము, మేము 10 మందికే పర్మిషన్ అన్నాము, వాళ్ళే అంతమందిని తీసుకొచ్చారని రేపు వేస్తారు. అందుకే ఈ నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటే ఈ కుట్రలో భాగమే ఇదంతా. నేను ఒక మాట చెప్తా సార్, ఒక కళ్యాణ మండపం ఉంటుంది, దాని కెపాసిటీ ఎంత అంటే ఒక 50 మందో 100 మందో మా అబ్బాయి బర్త్డే పార్టీ పెట్టుకున్నాం, 50 మంది కన్నా ఎక్కువ వస్తే నేనేం చేయలేను అన్నాను అనుకోండి, నేను లిమిటెడ్గానే పిలుచుకుంటాను 50 మందికి అన్నది. కానీ ఇది జన పందేరం కదా సార్, కరెక్ట్. జనాన్ని ప్రజల్ని మమేకం అవుతున్న సందర్భం ఇది. ఇదే ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫంక్షన్ కాదు, రామారావు గారి ఇంట్లో అలా చంద్రబాబు నాయుడు గారి పెళ్లి కాదు కదా. చంద్రబాబు గారి పెళ్లికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టినా పెట్టకపోయినా, వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క జమ లేకపోయినా స్వచ్ఛందంగా తరలి వచ్చినా మా పట్టించుకోవాలన్న ఉదంతం ఉంది కదా. అవును, అవునంటారా కదంటారా? అవును, ఇవన్నీ చరిత్రలే కదా, నేను మీరు కొత్తగా రాసేది కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు అలాగే జగన్ జననేత అన్న దగ్గర మహాత్ముడు గాంధీకి జాతిపిత అన్నారు. మీరు స్వచ్ఛ భారత్ అని చెప్పి బీజేపీ వాళ్ళు వేసినంత మాత్రం మాకు జాతిపిత కాకుండా పోడు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం స్వచ్ఛందంగా తరలి వస్తున్న జనాల్ని నిలువరించలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. రేపొద్దున ఒక కోడికత్తి దాడి అనుకోండి, లేదంటే గులకరాయి దాడి, దానికి ధీటుగా ఇంకేమైనా దాడి జరిగితే బాధ్యత ఎవరిది? రెండోది, ఇవాళ మీకు ఒకటే విషయం, ద సీరియస్ కన్సర్న్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర అమ్మ పెట్ట అడుక్కు తినని వదని మీరు పోలీస్ వ్యవస్థను ఏదైతే మీరు వందలాది మందిని, వేల మందిని మీరు కేవలం ఫిగరేటివ్గా చెప్తున్నారో చాలా బాగుంది, కానీ వాళ్ళు సతమతం అవుతున్నారు నిలువరించడానికి. కానీ ఎక్కడ నిలువరించాలా? ఆయన రేడియస్లో ఆయనకి ఏవి కాకుండా నిలువరిస్తే పోలీస్ వ్యవస్థకి 2 చేతులు దండం పెట్టాలి. కానీ హైవేలో ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆపుతానంటే మీరు ఆపుతుంది హైవేలో ఒక సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని. అవును, కానీ దాని తర్వాత వచ్చిన జనమే వీళ్ళంతా. అదే కదా, 1000 మంది పోలీసులు ఆపగా వచ్చిన వాళ్ళే మనం చూస్తున్నాం స్క్రీన్. సార్ ఇప్పుడు జగన్ గారు వెళ్తా ఉన్నప్పుడు దారుల్లో ఏదైతే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆయన దానికాడ 3 వెహికల్ ఉండాలి, 4 వెహికల్ ఉండాలి, అందరూ ఆపుతున్నారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోయినా జగన్ గారు ఇంకా వెళ్ళలేరు కదా, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలా ఆపుతున్నటువంటి, ఆపినా కూడా అంత జనం వచ్చారు. 2 విషయాలు వాళ్ళు గ్రహించట్లేదు సార్, చాలా లాజికల్ పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటో 70 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 8 గంటలు పడుతుందా 10 గంటలు పడుతుందా అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న కదా. కానీ 70-80 కిలోమీటర్లు వెళ్ళడానికి ఓవరాల్ గా ప్రతి దగ్గర ఆయన నిలువరిస్తారన్న విషయం ఎందుకు గ్రహించట్లేదు? కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఆయన కరెక్ట్ గా వీళ్ళు సెక్యూరిటీ ఇచ్చుంటే, రో పార్టీలు ఉండుంటే, రోడ్డు క్లియరెన్స్ వెహికల్స్ ఆ పార్టీలు ఉంటే 8 గంటల సమయం తీసుకోదు కదా. అవ్వదు, మీ వల్ల కాదు. అదే మీరు ఇక్కడ మీది కూడా లాజిక్ ఆలోచించండి, సెన్సిటివిటీ ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి 10 కిలోమీటర్లకి బ్యారికేడ్ పెట్టారు, లేకపోతే నిలువరించారు, రోప్ పార్టీలు పెట్టారు. కానీ 10 కిలోమీటర్ల దాకా వెనకట్లు ఎవడో నడుచుకొస్తున్నాడు, 80 కిలోమీటర్లు నడవట్లే. ఉదాహరణకి 3 కిలోమీటర్ల దగ్గర ఆగినోడు ఇంకో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యాడ్ అవుతున్నారు. ఈ స్వచ్ఛందంగా యాడ్ అయిన వాళ్ళని నిలువరించలేక నిస్సాయ స్థితిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఆయనకి 80 కిలోమీటర్లలోనూ కన్సిస్టెంట్గా జనాలు ఒకే ప్రాతిపదిక మీదకి వస్తున్నారు. అవును, ఆయన ఎప్పుడు ఉదాహరణకి మొబైలైజేషన్ నేనే 1000 మందిని తీసుకొచ్చాను అనుకోండి, ఆయన వెనక 80 కిలోమీటర్లు వెళ్ళడానికి లేదు కదా. మా వాళ్ళు 80 కిలోమీటర్లు నడుస్తారా నేను తరలించిన వాళ్ళు? లేకపోతే వెంకటరెడ్డి ఇంకో 1000 మందిని తరలిస్తాడు, వీళ్ళు 80 కిలోమీటర్లు నడుస్తారా? ఆ లెక్క ప్రకారం 2000. కానీ అక్కడ గ్రామాల్లో అక్కడ నిర్వహిత ప్రాంతాల్లో స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళు 3000 మంది ఉంటున్నారు. అవును, ఎందుకంటే 2200 మందికి ఇది ఎక్కడికో మీరు అమరావతి వెళ్ళక్కర్లే, సచివాలయం నేను ఎక్కడే కట్టానని కృతజ్ఞత చెప్పుకోవడానికి రారు. వస్తారు. నీ వల్ల నాకు అమ్మఒడి వచ్చిందిరా బాబు, ఆ రోజైతే నువ్వు నాకు కనపాలి, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మా ఊరు వచ్చిన నీకు థ్యాంక్స్ చెప్పడానికైనా వస్తామని రారు. వస్తారు. అలా ఏ పథకానికైనా ఆయన 9 పథకాలతో 10 మంది జేబులో కలకల్లాడిలో జేబులో డబ్బులు ఉన్నప్పుడు మేము ఏదో ఓటేసామయ్యా నువ్వు ఓడిపోయావా, మా బాధో నీ కష్టమో అయ్యా మేము నీకు కనబడి ఓ దండం పెట్టుకునే వెళ్తాం అన్న తృప్తి కోసం వస్తున్నారు కదా, అది ఎందుకు గమనించట్లే? రైట్, ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే ఆయన భద్రతకు ముప్పు ఉందని తెలిసినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత రిస్క్ తీసుకుంటాను నాకు అర్థం. సార్ ఆయన భద్రతకి ఈ రోజు కాదు సార్ ముప్పు, 2009 నుంచి ఉంది ముప్పు. లేనిది ఎప్పుడు ఆయన అసలు భౌతికంగా లేకుండా చేయాలని 2009 నుంచి అనేక ప్రయత్నాలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడో, ఆ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళకూడదని చెప్పి ఆంక్షలతోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు బయటకు వచ్చింది. అసలు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసింది అక్కడ జనాలకి జగన్మోహన్ రెడ్డి గారికి లింకు తెగ్గొట్టాలని ప్రయత్నించినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను ఓదార్పు వెళ్తున్నా, నా వైపు ఉన్న 2 దారులు, ఒకటి తండ్రి శవం సాక్షిగా అంటే తండ్రి చనిపోయినటువంటి నల్లకాలువ సాక్షిగా ఇచ్చినటువంటి మాట వైపు నిలబెట్టడం, లేదంటే ఆ మాట తప్పటం. ఆయన ఆ రోజు ఆ మాట వైపు నిలబడ్డాడు. ఆయన చెప్పాడు క్లియర్గా, నాతో పాటు వస్తే కష్టాలు ఉంటాయి, నా మీద కేసులు పెడతారు, సో నన్ను రకరకాలుగా వేధిస్తారు, సో నాకు నా ప్రాణహాని కూడా ఉంటుంది, అయినా కూడా నేను జనం కోసం ఇచ్చినటువంటి మాట కోసం అంటే ఆ రాజశేఖర్ గారు చనిపోయినటువంటి ఆ కుటుంబాలని ఏదైతే రాజశేఖర్ గారి కోసం చనిపోయినటువంటి ఆ కుటుంబాలను ఓదార్చడం కోసం నేను
వెళ్తారని చెప్పే కదా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అంటే జనంతో జగన్మోహన్ రెడ్డి గారు లింకును తెగ్గొట్టాలి అని అంటే అది ఎవరికీ సాధ్యం కాదు. మీరు 164 మంది 3 రాజకీయ పార్టీలు అఫీషియల్గా, ఇంకో కాంగ్రెస్ పార్టీ మీకు ఇక్కడ అనఫిషియల్గా, ఏదైతే 2 పత్రికలు, ఓ 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500 యూట్యూబ్లు, ఆఫ్టర్ ఆల్ 11 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారంటే ఎంత భయాన్ని మీకు పుట్టించాడో అర్థం అవట్లేదు ఎమ్మెల్యే ఓన్లీ సార్. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అని చెప్పి మీరు ట్రీట్ చేసి 11 అంటూ అవహేళన చేస్తున్నట్టునే మీకోసం మరి మీరు 10 మందే రావాలి, లేదా 5గురే రావాలి, 3గురే రావాలి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అంటే అంత భయం మీకు ఈ 13 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి నాయకులకు ఆ భయాన్ని ఏంటో మళ్ళీ ఒకసారి రుచి చూపించాడనే కదా. నేను జనంలోకి వస్తే ఎలా జన సునామీ ఉంటుందో ఆ జన సునామీలో మీరు కొట్టుకొని పోతారని ఆల్రెడీ ఇంటిస్తున్నాడు కాబట్టి జనం రాకూడదు అంటే ఏం చేయాలి, ఎక్కడికాక ఆంక్షలు విధించాలి, కేసులు పెట్టాలి. కేసులు పెట్టేస్తే జనం రాకుండా ఉంటారు. ఇప్పుడు ఏంది వాళ్ళు కేసు పెట్టారు సార్, రాకుండా ఉంటారు కదా కొంతమంది అన్న. రేపు ఇంకో కొంతమంది 2700 మంది మన నోటీసులు ఇచ్చారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం అంటే ఏంది, నోటీసులు ఇచ్చారంటే మీరు వెళ్ళకూడదనే కదా. సో వాళ్ళు వెళ్ళారనుకోండి వాళ్ళ మీద కేసులు పెడతారు కదా. అంటే అలా వేలాది మందిని నిరోధించాలి, వేలాది మందిని నియంత్రించాలి రాకుండా. దాని ద్వారా ఇదిగో జగన్ గారికి జనాలకి కనెక్షన్ ఏదో కట్ చేయాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే బలంగా నమ్ముతాడు సార్, పైన దేవుడు ఆశీస్సులు, కింద ప్రజల ఆశీస్సులు. ఆయన ఎప్పుడు చెప్పేటటువంటి మాటే. సో దాన్ని జనాలని దగ్గరకు ఆయన వెళ్ళాలని ఆపితే ఖచ్చితంగా అంతకు ప్రతిస్పందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచైనా అంటే ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వస్తారు. ఇప్పుడు కేవలం ఆ జిల్లా నియోజకవర్గం వాళ్ళే వస్తున్నారు. మీరు ఇలా నియంత్రించాలని చూస్తే పక్క జిల్లా నుంచి కూడా వస్తారు రేపు పొద్దున. అప్పుడు దాన్ని చూసి తట్టుకునేటటువంటి శక్తి మీకుంటే ఆపండి. ఓపెన్గానే సవాల్ విసురుతున్నాం, కేసులా పెట్టుకోండి అయ్యా. ఏం చేస్తారు కేసులు పెడితే? 14 రోజులు రిమాండ్ చేస్తారా? కాదు, ఇంకో 14 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం, మళ్ళీ పోతాం మీటింగ్కి, మళ్ళీ వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు అంట. ఇది రోజు జనం జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు క్లియర్గా చెప్తుంది. ఏదో యాప్ తీసుకొని వస్తాము, మొత్తం మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే దాంట్లో పెట్టండి, డిజిటల్ లైబ్రరీలో మొత్తం సేవ్ ఉంటుంది, తర్వాత మనం అధికారంలోకి వచ్చాక అది సార్ వాళ్ళు రెడ్ బుక్ అనేటటువంటి ఒకటి పెట్టుకొని ఇష్టం వచ్చిన వాళ్ళందరి మీద అంటే జర్నలిస్టులు దాంట్లో భలే, ఐఏఎస్లు భలే, ఐపీఎస్లు భలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి సామాన్య మానవుల దగ్గర నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారితో సహా అందరినీ ఆ రెడ్ బుక్ ఉపయోగించి అరెస్టులు చేసి వేధింపులు గురి చేస్తున్నారు కదా. సో రేపొద్దున మీరు పాత ట్రెండ్లో ఉన్నారు. పాత ట్రెండ్ అంటే పుస్తకంలో రాసుకోవడం, ఈ పుస్తకం తర్వాత తీసేస్తే పోతుంది. కానీ ఇప్పుడు డేటా డిజిటల్ వచ్చిన తర్వాత డేటాని మేము జాగ్రత్తగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరి యాప్గా ఎవరికి కావాలంటే అదంతా కనపడతా ఉంటుంది. సో ఆ డిజిటల్లో మేము రాస్తున్నాం. రేపు పొద్దున మీరు చెరిపేయాలంటే అది చెరగదు, పుస్తకం అంటే తీసేస్తే పోద్దేమో దాన్ని. సో పుస్తకంలో మ్యాటర్ చించేస్తే పేజీలు చిరిగిపోతాయేమో. సో మా డిజిటల్ యాప్లో చెరగదు, అంతకు ప్రతి ఇంతగా ఎలా ఉంటుందో మీరు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పడు అని చెప్పి, చెప్పాడంటే చేస్తాడంటే అనే ట్యాగ్ లైన్ ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, 7 సముద్రాలు అవతలున్నా కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. 2019లో చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా ఎలా అమలు చేశారో ఇది కూడా ఒక హామీ అనుకోండి, కొత్త హామీ. ఏది డిజిటల్ బుక్లో రాసుకుంటాం అనేది ఒక కొత్త హామీ. సో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా. రేపు పొద్దున ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. అది పోలీస్ అధికార మళ్ళీ నవరత్నాలే అయినా ఇప్పుడు దశరత్నాలు అవుతాయా? నవరత్నాలు కాస్త నవరత్నాలతో పాటు మేము అనేక పథకాలు ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో ఎగ్జాంపుల్ రేపు 2029 ఎన్నికల్లో సరికొత్త పథకాన్ని ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వాళ్ళని వేధించారో ఆ వేధించినటువంటి వాళ్ళ కోసం ఒక కొత్త పథకాన్ని తెస్తున్నాం. అదే వైఎస్ఆర్ డిజిటల్ యాప్లో ఖచ్చితంగా రేపొద్దున అన్ని రాసుకొని ఎవరికి ఏం చేయాలో అది మాత్రం న్యాయబద్ధంగానే చేస్తాం, లీగల్గానే చేస్తాం సార్. లీగల్గానే చేస్తాం, న్యాయబద్ధంగా లీగల్గా వెళ్తే మీరు అందరి మీద న్యాయబద్ధంగానే లీగల్గానే వెళ్తాం. వాళ్ళు ఎలా ఏదైతే కేసులు పెట్టారో తప్పుడు కేసులు, దానికి సరైన కేసుల రూపంలో లీగల్గా పెట్టే వాళ్ళు ఒకళ్ళ మీద పెడితే దాన్ని ఏ విధంగా మేము పెట్టాలి, మీరు చేసింది ఏంటి, ఇంకా చేస్తుందేంటి, మీరు ప్రారంభించారు, దీనికి ఎండ్ మాత్రం మేము ముగిస్తాం. ఇది ఖచ్చితంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు. ఇది మాట ఇచ్చాడు, మరొక మాట, ఈ మాటను కూడా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. రైట్. ఏంటి సార్ ఇది డిజిటల్ లైబ్రరీ పెట్టి మరి మీకు ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే వాట్సాప్లో దాన్ని యాప్ ఒకటి చేస్తారంట, దాన్ని ఆ యాప్లో అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల పాటు అధికారంగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో 4 సంవత్సరాల క్యాడర్ని బతికించుకోవాలి, పరిరక్షించుకోవాలి. అవును. ఇప్పుడు ఉదాహరణకి అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ కానీ ఎవరైనా సరే పలానా వాళ్ళకి ఇదేందని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
చీఫ్ మినిస్టర్ చైర్కి. ఇప్పుడు నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్న ఈ చైర్స్ ఏవైతే పనిచేయట్లేదో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వేరియస్ పాకెట్స్లోంచి ఒక సెంట్రిక్గా ఈ యాప్ త్రూగా అది అప్లోడ్ అయింది అనుకోండి, ఒక సెంట్రల్ ఆఫీస్లో ఒక మానిటరింగ్ టీం ఉండి ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నారు అనుకోండి. సో అండ్ సో నియోజకవర్గంలో ఇలా దయనీయమైన పరిస్థితి ఉంది, ఇట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన కార్యకర్తలు ఈ విధంగా సఫర్ అవుతున్నప్పుడు ఓ ఇన్ఛార్జ్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి లేదా మండల ఇన్ఛార్జీలకి ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుంది కదా సార్. నేను అనేది ఇప్పుడు తెలివి తక్కువతనంతో లోకేష్ రెడ్ బుక్ అని ఏదో తెచ్చుకున్నారు. అదేమి ప్రజాస్వామికవాదులు ప్రజలు దాన్ని మెచ్చుకునేది లేదు, ఏం లేదు, ఆయన ఆత్మసంతృప్తి అది. మళ్ళీ వీళ్ళు కూడా డిజిటల్ లైబ్రరీ లాంటిది పెట్టేస్తామంటే నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ పెట్టాలా? పెట్టాలి, కానీ 4 సంవత్సరాల కేడర్ని పరిరక్షించుకోవాలంటే ప్రధానికి ఒక దగ్గర మీకు తెలుసో తెలియకో ఒక కార్యకర్తకి దెబ్బలు కొట్టారు ఎవరో. కొట్టినప్పుడు ఆ ఇన్ఛార్జ్ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక బొమ్మడింగ్ ఉందనుకో, నువ్వు 10 మందిని 20 మందిని వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించు, ఇన్స్టెంట్గా తాత్కాలిక ఉపశమనం ఏదైనా చూడు, తర్వాత అతని మీద అన్యాక్రాంతంగా కేసు పెడితే లీగల్ టీంని అలర్ట్ చేసి లీగల్ టీం ప్రకారంగా ఆయన యొక్క కుటుంబానికి పరిరక్షణ ఇవ్వు. ఇలాంటివన్నీ ఎక్కడవుతాయి? ఇలాంటి యాప్స్ ఉన్నప్పుడే ఖచ్చితంగా అధినాయకుడి దృష్టిలో ఉండి వాళ్ళు కూడా కన్సర్న్ చూపించడానికి వెసులుబాటు ఉంటుంది. రేపు పొద్దున ఆయన 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర వెళ్ళినప్పుడు ఎలాగో ఆయనకి పాత అనుభవాల్లో కష్టాల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళడం, ఆయన పరిగెట్టుకు వెళ్ళడం ఆయనకి అలవాటే కాబట్టి నియోజకవర్గాల వారీగా ఉన్న ఈ సమస్యల్ని సమస్యాత్మకంగా ఎదుర్కొన్న వాళ్ళందరినీ పరిరక్షించుకోవడానికి నేను ఒకసారి ఉన్నాను. మన అధికారంలోకి వస్తే ఇందాక జగన్మోహన్ మన వెంకటరెడ్డి చెప్పినట్టు 10వ అంశం కింద పరిగణనలోకి తీసుకుంటాం, మీకు సముచిత న్యాయం చేస్తాం. ఎవరు తప్పు చేసినా ఇందులో తప్పు అనుకోవడమే చూడండి, కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మాకు నచ్చని ఐఏఎస్ ఆఫీసర్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తాం, మాకు నచ్చని రెవెన్యూ అధికారులను తీసుకెళ్ళి జీఏడీకి అటాచ్ చేస్తాం, మాకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెడతాం, ఈ కాన్సెప్ట్ కాదు అందులో. ఫస్ట్ ఈ 4 years క్యాడర్ని ఎలా పరిరక్షించుకోవాలా, నాకు ప్రతిదీ దృష్టిలోకి పడాలి అన్నప్పుడు యాప్ త్రూగా ఇవి ఒకరోజు ఇలా స్క్రీనింగ్ నడిచింది అనుకోండి సార్. సరే ఈ నియోజకవర్గంలో ఈ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది, ఈ నియోజకవర్గంలో లీగల్ కేసులు ఈ విధంగా ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఎలా అప్డేట్ చేసుకోవడానికి ఈజీ కదా సార్. కరెక్ట్ అది. సో దాని మానిటరింగ్తో నేను ఫైనల్ ఒక 1 minute కన్క్లూడ్ చేయండి. రెడ్ బుక్ తీసుకొచ్చారు కదా అని మనం డిజిటల్ లైబ్రరీ పెడతాం మేము అని అంటే కరెక్టేనా సార్? ఇప్పుడు మేము ఎవరికి చెప్పాము, వాళ్ళు ఏదైతే మా మీద తప్పుడు కేసులు పెట్టి అధికారులు వేధించారో వాళ్ళకి సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 2019-24 ఎంత మేము మంచి చేశామో అదే మళ్ళీ రేపొద్దున 29-34 అదే మంచిని కొనసాగిస్తూ అదే అభివృద్ధిని కొనసాగిస్తాం. బట్ ఎవరైతే మమ్మల్ని టార్గెట్ చేసి వేధించితే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కొట్టి హింసించి చిత్రహింసలు చేసి తప్పుడు కేసులు ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాట్సాప్లో షేర్ చేశాడండి. ఏంది బీజేపీ నాయకుడు ఏదైతే మాట్లాడినటువంటి వీడియోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద షేర్ చేశాడని కేసు. ఆయన మాజీ మంత్రి, ఆయన మీద కూడా అట్లాంటి కేసులు పెట్టి వేధిస్తే మరి ఖచ్చితంగా మేము కూడా వేధించకుండా, మేము అట్లా వేధించే టైప్ కాకపోయినా మేము ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన తప్పుడని చెప్పి మళ్ళీ లీగల్ పరంగా వెళ్ళి వాళ్ళ మీద కూడా మరి పెట్టేటటువంటి కార్యక్రమం చేయాలి. లీగల్ గానే అన్ని జరుగుతాయి, లీగల్ గానే అన్ని కూడా న్యాయపరంగా చట్టం తన పని తేడా కనిపిస్తుంది. చట్టం తన పని లీగల్ గానే, నేను పదే అడుగుతాను, లీగల్ గానే న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే లీగల్ గానే చట్టపరంగానే చట్టం తన పని తాను చేసుకునే విధంగా చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఈయన చెప్పిన దాంట్లో గల్లీలో లీగల్ సిస్టమ్ లేదు కాబట్టి గల్లీలో వేరే అన్నది అర్థం వస్తుంది. కానీ ఒకటి నేను చెప్పగలను సార్, ఏ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సుపరిపాలనలో కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం, పార్టీలను పట్టించుకోవడం అని సంక్షేమం తన మన అనే భేదాలు లేకుండా అందరికీ 98% సక్సెస్ ట్రాక్ ఏదైతే ఉందో అలాంటి వ్యక్తి వీళ్ళటో లేదో చెప్పారో లేదో మీలటో లేదో అడిగారని అలా పరిభ్రమించే క్యారెక్టర్ అయితే అయింది కాదు. నేను అన్నది ఏంటంటే ఫస్ట్ ఈ 4 సంవత్సరాల క్యాడర్ని నాయకుల్ని పరిరక్షించుకోవాలి. అది ఉండాలి. సెంట్రల్ మానిటరింగ్ కూడా తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఐపీఎస్లా, ఐఏఎస్లా, రాజకీయ నాయకుల, లోకల్ లీడర్లా, గల్లీ నాయకుల, ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళపైన లీగల్గా అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు. అంతవరకు ఓకే, లీగల్గా గల్లీలో. రైట్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.